की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते मैं रेडी रेडी दावत की आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले అయ్యవారమంటే ఏలూరే అయ్యవారు మంచం నెల్లూరే మిస్టర్ 420 ని ప్రమోట్ చేయడానికి పటాస్ లో ఈ రోజు మన ముందుకు వచ్చేస్తున్నారు వరుణ్ సందేశ్ along with ప్రియాంక భరద్వాజ్. మలైపలై మొగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ Siri kulamunoy, niyorani dananoy. Malay palay kari boy, bangaru na sami boy. Siri kulamunoy, niyorani dananoy. Hi Varun, welcome and welcome Priyanka. ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గణప్ శ్రీనివాస్ రామ్ ప్రసాద్. ఇప్పుడు మేము చేసే రోస్ట్ అన్ని కలుపుతాలు మాత్రమే. ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందని చేసి చూపిస్తాం అంతేనండి. ఫస్ట్ వరుణ్ గారు లొకేషన్ లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ తో డ్యూయట్లు గానీ యాక్షన్ సీక్వెన్స్ గానీ ఎలా ఉండేది అది చూద్దాం. అది పెళ్లికి ముందు. హీరోయిన్ హీరో రెడీ. ఓకే యాక్షన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇద్దరం కలిసి హాస్పిటల్ లో మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అని చెప్పి ఇద్దరం పరిగెడుతున్నాం. Priyanka, I would like to say one thing. ఎప్పుడా? Yeah. వాట్సాప్ చెప్పి ప్లీజ్. Yeah, actually చెప్పాలంటే I love you Priyanka. I love you Priyanka. వాడికి ఏం కాదు ప్రియాంక. I'm with you. We with you. Okay? No problem. ఫైనల్ కావాల్సింది ఇదే కదా. అక్కడ హాస్పిటల్లో నీ ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉన్నాడు వెళ్ళమనంటే రొమాన్స్ చేస్తున్నారు ఏంటి మీరు మధ్యలో? వన్ మోర్ టేక్ కమ్ ఆన్ సీరియస్లీ. Thank you so much. 3 2 1 యాక్షన్. ప్రియా హాస్పిటల్ వచ్చేసింది. హాస్పిటల్ వచ్చేసిందంట. అవునా? ఓకే. ప్రియా కల్పిత ప్రియా 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 ఒక నిమిషం ప్రియా నీకు కళ్ళు తిరుగుతున్నా? ఇటు తిరుగు సెట్ అయిపోద్ది. What is wrong with you? One more, come on, one more. Scene change. హీరోకి హీరోయిన్ కి చాలా పెద్ద గొడవ అయింది, విడిపోయారు, బ్రేకప్ సీన్. ఓకే 3 2 1 యాక్షన్. చూడు ఈ రోజుతో లాస్ట్ మన ఇద్దరికి బ్రేకప్. ఇంకో లైన్ హగ్ ఎందుకు వచ్చాను తెలుసా నీకు? ఎందుకు ఇచ్చావు? చదవచ్చు నీకు నేను ఇవ్వలేను కాబట్టి. బ్రేకప్ దూరంగా. Is it okay? Fantastic. Thank you. మ్యారేజ్ అయిన తర్వాత ఇవే సీన్స్ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు పాపం బోరు. రొమాంటిక్ గా వచ్చి అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి. అలాంటప్పుడు ఎలా ఉంటది? లొకేషన్ లో ఆవిడ ఉన్నారు అర్ధాంగి గారు, ఆవిడ చూస్తా ఉన్నారు పక్కన ఫీల్ రావట్లేదు, ఏం చేయాలన్న టెన్షన్. ఎలా ఉంది? రెడీ? One minute. She's watching. ఒక్కసారికే ప్లీజ్, ఒక్కసారి చేస్తాను రితికా ప్లీజ్. ఇంటికి వచ్చాక ఏం అనకే. ఐ లవ్ యూ 3. అండి ఓకే చెప్పగా. ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి గుర్తొస్తే అన్నాగా చెప్పుదని కొడతా. రుచిక వరుణ్ హార్ట్ లో ఉంటది ఎప్పుడు. వరుణ్ ప్రాణం. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత రితిక కోపంగా ఉంది, ఇప్పుడు వరుణ్ వచ్చాడు ఇంటికి. అవన్నీ సీన్స్ అని చూసేశారు, చూసిన తర్వాత లొకేషన్ చూసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలుకే లొకేషన్ లో మొత్తం చూసింది. ఏం అమ్మో కత్తి పట్టుకు కోస్తుంది, ఏదో కొంచెం దూరంగా మాట్లాడచ్చు. హాయ్ రితిక చంపేస్తా. వరుణ్ ఈ డైలాగ్ రేపు సినిమాలో ఉంది, ఎలా చెప్పాలి? రితిక పొడుస్తా ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటది కదా. రేపు డైలాగ్ సినిమా, రేపు డైలాగ్
వరుణ్ గారు లొకేషన్ లో ఎక్కువ పడుకుండిపోయారు. ఇప్పుడు లొకేషన్ లో గ్యాప్ వచ్చింది, బాగా వచ్చిన సీన్ అని ఓకే అన్నారు. సీన్ లో వచ్చిన తర్వాత నిద్ర వస్తుంది దానికి. పక్కన సీరియస్ గా వెళ్ళలేదు చెప్తాడు, ఆయన నిద్రపోతాడు. ఎలా ఉంటుంది అసలు, ఎలా కవర్ చేసుకుంటారు ఆ నిద్రని? రెడీ. సో డైరెక్ట్ గా సీన్ చెప్తున్నారు. సో సీన్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఇంటికి నువ్వు వెళ్ళావు, వాళ్ళ డాడీతో మాడుతున్నావు. చూడండి అంకుల్, మీరు లేకపోతే నేను ఆంటీని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. రతికాడు నాకు ప్రాణం, తన కోసం చచ్చిపోతా, తన కోసం నేను. వరుణ్ వరుణ్ అది గుర్తొస్తలేదండి, ఒక్క నిమిషం. ఓ గుర్తేసుకున్నా. ఓకే ఓకే నెక్స్ట్ సీన్. ఓకే సార్. సో తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి వరుణ్ అక్కడ అదే జరిగింది. యాజ్ ఇట్ ఈస్ ఆడే గుర్తొచ్చాడు. ఓకేనా? టేక్ చేద్దాం. టేక్ యాక్షన్ సీక్వెన్స్. వచ్చి ఇచ్చేస్తున్నాడు. రెడీ యాక్షన్. సార్ హలో వరుణ్ గారు. పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, కళ్ళు మూసుకుంటే పడుకున్నాడు అని అనుకుంటారా? ధ్యానంలో ఉన్నాడు అనుకోవచ్చు కదరా. ఎలా ఉంటది? అదే ఒక హీరోయిన్ వచ్చి రొమాన్స్ చేస్తుంటే పడుకున్నాడు. ఎలా ఉంది? యాక్షన్. ఫస్ట్ టైం నేను చూడగానే ఇలా గుండెల మీద పడుకోబెట్టి నిన్ను పడుకోబెడదాం అనుకున్నాను. వరుణ్ కళ్ళు మూసుకున్నా నువ్వే ప్రియ, కళ్ళలోకి వెళ్తున్నా నువ్వే ప్రియ. వన్ మోర్ ప్లీజ్, కొట్టగా గట్టి మన ప్రియాంక భరద్వాజ్ గారు, ఈవిడ గురించి సెట్ లో ఎలా ఉంటది? తెలుగు రాదు, మంచిగా మేకప్ వేసుకుంది, మంచి నీట్ గా వచ్చింది డైరెక్టర్ తో మాట్లాడుతుంది. డైరెక్ట్ గా నేను హాయ్ సార్. హాయ్ అమ్మా. ఏంటి లేంటు టైం రావాలి కదా, ఏదో మొహం వేసుకొచ్చేస్తారు రోజుని. థ్యాంక్ యూ సార్. సిచ్యువేషన్ ఉండాలి అదేనా? ఇంకోసారి చేసావు ఇంకో నా చెప్తే కొడుకుంటా. మొత్తం ఫుడ్ అంత మీద తినేస్తున్నాడా? ఫుడ్ వెరీ బ్యూటిఫుల్ సార్. అడిగిన లేక తయారాను. థ్యాంక్ యూ. 2 రోజులు తింటే బాగా తయారవుతావు. ఏ అమ్మ కడుపు మాడా. In Mada Venkateshwara, I know him very like this characters he did. I say Mada, ne amma kadupu Mada. Very wonderful actor. You know Mada Venkateshwara? Yeah, I know. Oh. Yes, sir. No. Unko indu potalage adenda. Time ku vachi act chesuko acting ade. Acting is very difficult. Ne amma serious avutuna nuvu. This action is there in scene. ఎలా ఉంటుంది అనమాట. తెలుగు రాకపోతే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వరుణ్ చంద్రేష్ గారు తను ఒక సినిమాలో హీరో హీరోయిన్ యాక్ట్ చేశారు. సో అక్కడి నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది కదా సార్? వీరిద్దరూ ఎలాంటి సీన్లు ఇచ్చినా లొకేషన్ ఎలా చేస్తున్నారు అన్నది. ఓకే, ఇప్పుడు సీన్ ఏంటంటే మీరు ఇద్దరు కొట్టుకోవాలి. Okay. చాలా పెద్ద ఫైట్ సీన్, మీకు చాలా పెద్ద గొడవ అయింది. Okay, sir. అమ్మాయి మీద నువ్వు బాల్ ఇసిరేసావు, ఆ అమ్మాయి నిన్ను తిడుతుంటది. ఓకే రెడీ యాక్షన్. ఓకే సార్. రైట్ గారు ఏం చెప్పి నువ్వేం చేస్తున్నావు? ఫుట్బాల్ ఇష్టం మనకు. కొంచెం గట్టిగా ఇస్తున్నావు, సీన్ బాగా వస్తుంది కదా. ఓకే నువ్వు నా కోసం ఆలోచించి నువ్వు యాక్టింగ్ డల్ చేసుకోవచ్చు. No darling, how can I do this? ప్లీజ్ నన్ను కొట్టాలి నువ్వు సీన్ లో. No, I can't. నువ్వు కొట్టకపోతే నేను కొడతాను. నేను అర్థమైందా? అరే మన కెరీర్ బాగుండాలంటే ఇలాంటి సినిమా బాగా చేయాలి రా. నువ్వు నా మీద ప్రేమ చూపించి ప్రతి సీన్ లో లవ్ చూపిస్తాను. ఇదే కావాలి యాక్టింగ్ అంటే. ఇదే యాక్టింగ్ ఏమైనా చేస్తున్నా చెయ్యి. అరే ఈ సినిమా తర్వాత మనం పెళ్లి చేసుకుంటాం కదా, ఒక్కరోజు యాక్ట్ చేయపోని. ఓకే, ఇది యాక్టింగ్ కాదు కదా. ప్లీజ్ డూ ఇట్ ఇన్ గ్రాఫిక్స్. ప్రియా సార్. రిచికా సారీ. ప్రియా ఎవరు? ప్రియా ఎవర్రా? ఇన్ ఇంగ్లీష్ లవా, ఇన్ తెలుగు ప్రియా. ఇప్పుడు ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. గొడవ ఆర్గ్యూ ఎప్పుడు ఎలా ఉండేది? రెడీ యాక్షన్. రిచికా, లైఫ్ లో ఫస్ట్ నువ్వు చేయి పెట్టి మాడుతున్నావు. అతను ప్లీజ్ రా, కూల్ గా చెప్పు, ప్రేమగా చెప్పు. ఓకే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు కూడా చాలా ఎక్కువ చేస్తున్నావు. మూతి మీద కొట్టేస్తాను. నేను తంతాను తెలుసా నిన్ను. ప్రియా మళ్ళీ అరుస్తున్నావు. ప్లీజ్
ప్లీజ్ ప్లీజ్ ఐఎమ్ రియలీ సారీ యు నో. నువ్వు కాలు పట్టుకోలేదు ఇంకా వరుణ్ ఎక్కడైనా కనెక్ట్ అయ్యావా? నిద్ర అంటే నాకు బాగా ఇష్టం కానీ మరి డైరెక్ట్ చెప్తుంటే అట్లా ఎప్పుడు చేయలేదు.